ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేశామన్నారు కేటీఆర్. వెంగళరావు నగర్ డివిజన్ ఎర్రగడ్డలో 900 కోట్లతో ఆసుపత్రిని నిర్మించామని చెప్పారు. 1000 పడకలతో ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ కు 13.87 కోట్లు ఖర్చు పెట్టినట్టు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 13 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. బస్తీ ప్రజలకు సుస్థి చేస్తే వెంటనే చికిత్స అందించామన్నారు. మా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద ప్రాధాన్యతనిచ్చాం. ఇచ్చి అద్భుతంగా పనిచేశాం. స్వాతంత్రం వచ్చినాటి నుంచి హైదరాబాద్లో ఉన్నది గాంధీ దవాఖానా, ఉస్మానియా దవాఖానా, ఓల్డ్ సిటీకి పోతే పెట్ల బుర్జు తప్ప కొత్త దవాఖానాలు కాదు, ఒక నిమ్స్, ఇవి తప్ప లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఆ రోజు మా క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో 4 టిమ్స్ హాస్పిటల్స్కు శ్రీకారం చుట్టినాం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అందులో ఇవాళ వెంగళరావు నగర్ డివిజన్లో ఉండే మరి ఎర్రగడ్డ ప్రాంతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలతో టిమ్స్ హాస్పిటల్ పెట్టినాం. ఈ టిమ్స్ హాస్పిటల్ చివరి దశలో ఉన్నది. ఇది పూర్తయిన తర్వాత యూసుఫ్గూడ, రేమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, అదేవిధంగా పక్కనే ఉండే సనత్ నగర్ నియోజకవర్గం, అవతల పక్కన ఉండే కుకట్పల్లి నియోజకవర్గం, 3 నియోజకవర్గాల ప్రజలకి, పక్కనే ఉండే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కూడా 4 నియోజకవర్గాల ప్రజలకి ఒక పెద్ద దిక్కుగా 1000 పడకలతో టిమ్స్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దానికైన ఖర్చు 900 కోట్లనే మాట వాస్తవం కాదా? అట్లాగే మనం మీరు గమనించినట్టయితే కోవిడ్ అప్పుడు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మరి ఉచిత వ్యాక్సినేషన్కి దాదాపు 14 కోట్లు ఖర్చు పెట్టాం. దానికి కూడా 34,712 మందికి వ్యాక్సినేషన్ కూడా ఇచ్చుకున్నాం. అట్లాగే సీఎం రిలీఫ్ కింద ఒక 2.68 crores కూడా మరి ఆరోగ్యం కోసం నేను చెప్పేది శాంక్షన్ అయినాయి. దాంతోపాటు ఆరోగ్యం విషయంలో ఇంకా కూడా ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఒక 98 లక్షలు, కేసీఆర్ కిట్ కింద 3,340 మంది లబ్ధిదారులకి 73 లక్షలు, న్యూట్రిషన్ కిట్ల కింద 14 లక్షలు, కంటి వెలుగులో 23,595 లబ్ధిదారుల కోసం 55 లక్షలు, మొత్తం నగరం అంతా 350 బస్తీ దవాఖానాలు పెడితే ఒక్క జూబ్లీహిల్స్లో 13 బస్తీ దవాఖానాలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. గల్లీల్లో బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు పెట్టాలన్న ఆలోచన కూడా గతంలో ఎన్నడూ కాంగ్రెస్ చేయలేదు. వాటిని ఏర్పాటు చేసింది. మొత్తం ప్రజారోగ్యం మీద ఖర్చు పెట్టిన సొమ్ము 919 కోట్లన్న విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను.